ఈరోజు ఘన విజయోత్సవంగా భావిస్తున్నాము. ఈరోజు ఉపకులాల రిజర్వేషన్ల కొరకు ఎంతోగానో మరి పోరాటం చేసినటువంటి గౌరవనీయులు మందమాద కృష్ణన్నకు అభినందనలు తెలియజేస్తూ ఈ ఉపకులాలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా బుడగ సంఘాలకు 1% రిజర్వేషన్గా భావిస్తున్నారు. మరి దీన్నే కాకుండా ఇంకా ఎక్కువ రిజర్వేషన్ 5% రిజర్వేషన్గా కల్పించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని మేము ఒక విజయంగా తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సకల జనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము. అట్లాగే రాజ్యాంగాన్ని కూడా గౌరవించి రాజ్యాంగ పరిధిలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రెడ్డి ఇంత ధైర్యంగా ఇంత ముందటికి వచ్చి అయినా బలంగా మా వర్గీకరణ చేసిందంటే మా జీవితం అంతా మా మాదిగలము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారు. మా మాదిగ అక్కల చిరకాలిక కోరిక మందకృష్ణ మాదిగన్న 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఈ నిన్న అసెంబ్లీలో తీర్మానించడము ఆశ్చర్యకరము. మా మాదిగ సంఘాల ఉపకులాల అందరినీ కలిసి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహేష్ గౌడ్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మేము మాదిగలం అందరము ఈరోజు సంతోషంగా 7వ తారీఖు నాడు హైదరాబాద్కు వెళ్ళి మేము విజయోత్సవాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై మాదిగ. చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ ఇది 30 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం. 1994లో ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ప్రారంభమైనటువంటి మాదిగ హక్కుల దండోరా మరి 30 ఏళ్ల ఉద్యమం చేసి చివరికి నిన్ననే మన తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వర్గం వ్యతిరేకం ఉంటుంది, ఇంకో వర్గం దగ్గర అవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో దెబ్బతింటాం పార్టీ పరంగా అని తెలిసి కూడా న్యాయం వైపు నిలిచి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా ఒక వర్గం వ్యతిరేకించినా మరి న్యాయం వైపే మేము నిల్చుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్పష్టం చేయడాన్ని నిన్ననే అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని మా మాదిగ సంఘాలన్నీ స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మరి మహేష్ కుమార్ అన్న గౌడ్ గారికి మరి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ప్రజాప్రతినిధులందరికీ అంతేకాకుండా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఆమోదానికి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ నాయకత్వానికి వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతటితోటే కాదు, మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యాలయాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక కార్యాలయాలు ఉంటాయి. వాటిలో కూడా వర్గీకరణ చేసి మరి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క చిత్తశుద్ధిని నిలుపుకోవాలా, మాదిగల పక్షాన కూడా నిలిచి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయ వాటా మరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వాటా ఉంటే మాదిగలకు రెండింతలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మేము వారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దానికి కూడా రాబోయే తరంలో అతి తొందరలో ఒక చట్టం తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.